మన వార్త నేను తులసి. నేల్కల్ స్మార్ట్ సిటీ వెంచర్ లో యువకుడిని హత్య చేసిన దుండగులు. గాయత్రి నగర్ లో బైక్ ను ఢీకొట్టిన ప్రైవేటు బస్సు. సంఘటనా స్థలంలోనే ఒకరి మృతి. 100 రోజులు కష్టపడితే అధికారం మనదే అన్న ప్రధాని. బీజేపీ కౌన్సిల్ సమావేశంలో ప్రధాని పిలుపు. అధ్వానంగా మారిన భీమ్గల్ పురపాలక సంఘం. కోటగిరి బిడ్డకు డాక్టరేట్. మరిన్ని వార్తలు చూసే ముందు హెడ్లైన్స్ ఫస్ట్. అధ్వాన స్థితిలో భీమ్గల్ బల్దియా. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులదే ఇష్టారాజ్యం. వ్యాధులు ప్రబలేలా డంపింగ్ యార్డ్. లోకల్ న్యూస్ ఫోకస్. వంద రోజులు విరామం లేకుండా కష్టపడండి. మూడోసారి అధికారంలోకి వచ్చేది మనమే. జాతీయ కౌన్సిల్ సమావేశంలో మోడీ. విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన యువకుడికి డాక్టరేట్. కోటగిరి బిడ్డకు దక్కిన అరుదైన గౌరవం. నూతనంగా ఏర్పడ్డ మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడం కోసం ప్రజలు సహకరించాలని ఆనాటి రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఏకగ్రీవంగా 12 వార్డుల పాలక వర్గాన్ని ఎన్నుకొని ఏకగ్రీవ మున్సిపాలిటీగా మార్చారు. నూతనంగా ఏర్పడ్డ ఈ మున్సిపాలిటీలో సమస్యల నిలయంగా మారింది. కనీసం పట్టించుకునేవారు కరువయ్యారు. భీమ్గల్ ఇది ఒకప్పుడు తాలూకా, కానీ తాలూకాలను రద్దు చేసి మండలాల ఏర్పాటు చేయడంతో ఇది కాస్త మండలంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ అనంతరం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన సౌకర్యాల నిమిత్తం నూతన గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలు, మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని భీమ్గల్ కు మున్సిపాలిటీ హోదా దక్కింది. శివారు పంచాయతీలను విలీనం చేసి 12 వార్డులుగా మార్చి భీమ్గల్ మున్సిపాలిటీ ఏర్పాటు చేశారు. అప్పుడు మంత్రిగా కొనసాగిన వేముల ప్రశాంత్ రెడ్డి మున్సిపాలిటీకి కావలసిన నిధుల సమీకరణ జరుపుతామని, రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్సీ కవితలతో ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయించి భీమ్గల్ ను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలుపుతామని ఉచిత హామీలిచ్చారు. ప్రస్తుతం ఈ మున్సిపాలిటీలోని పలు వార్డులు పడకేశాయి. మురికి కాలువ వ్యవస్థ అధ్వానంగా ఉండటం చేత దోమల వృద్ధి కేంద్రాలుగా మారింది. ఇది ఇలా ఉంచితే డంపింగ్ యార్డ్ ను బల్దియా శివారును ఆనుకుని సేకరించిన చెత్తను అక్కడే పారేస్తున్నారు. ఇక్కడ చిన్నపాటి కుంట ఒకటి ఉంది. వ్యర్థ పదార్థాలను ఇక్కడికి తరలించడంతో కుంట నీరు కలుషితమవుతోంది. అలాగే డంపింగ్ యార్డ్ కు 100 మీటర్ల దూరంలో వసతి గృహం ఉంది. చెత్తను కాలుస్తున్న సమయంలో వెలువడే పొగ వల్ల వసతి గృహం పిల్లలు శ్వాస ఆడక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కానీ పాలక వర్గం మాత్రం స్పందించడం లేదు. నూతన మున్సిపాలిటీలో పూర్తి స్థాయి సిబ్బంది లేదు. అప్పటి మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అనుచరులను బల్దియాలో అవుట్సోర్సింగ్ విధానం కింద నియామకం జరిపారు. నూతనంగా విధుల్లో చేరిన వారికి గత అనుభవం లేకపోవడం, ఎలా నడుచుకోవడం అన్న విషయం తెలియకుండా పోయింది. ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల కోసం సేవ చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల మీద అవుట్సోర్సింగ్ ఉద్యోగి అజమాయిషీ పెరిగిపోయింది. ఇష్టారాజ్యంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. పట్టణంలో వెలిసిన వెంచర్లకు లేఅవుట్ పర్మిషన్ లేకపోయినా వీరిని ప్రదక్షిణం చేసుకుంటే చాలు అన్న చందంగా మారింది. ఇదిలా ఉంటే నూతన నిర్మాణాలలో సైతం అవుట్సోర్సింగ్ సిబ్బంది చేతివాటం ప్రదర్శించి అనుమతులిచ్చారన్న ఆరోపణలు సైతం కోకొల్లలు. పనిచేసిన సిబ్బందికి సకాలంలో వేతనాలు ఇవ్వకుండా తెరాస పుణ్యమా అని, ప్రశాంత్ రెడ్డి పుణ్యమా అని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆడిందే ఆట, పాడిందే పాట. కొంతమంది సిబ్బంది మాత్రం మనుషులు అని వారికి ఎదురు చెప్పలేని పరిస్థితి తలెత్తింది. దీన్ని ఆసరాగా చేసుకుని వీరు మరింత రెచ్చిపోతున్నారు అని కార్మికులు వాపోతున్నారు. ఆరోగ్యం బాగాలేక సెలవు పెడితే పరుష పదజాలంతో దూషించిన ఘటనలు లేకపోలేవు. ఇంత జరిగినా వీరి గోడును పట్టించుకున్న వారు కరువయ్యారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీటి సరఫరా విషయంలో సైతం కొన్ని వార్డులలో ప్రజలు ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో మంజూరు చేసిన నిధులు, వాటితో చేపట్టిన పనుల విషయం గురించి మేనేజర్, బిల్ కలెక్టర్ను వివరణ కోరగా బడ్జెట్ కాపీ పూర్తి చేయలేదు. చేసిన తర్వాత ఇస్తామని చెప్పడం కొసమెరపు. మున్సిపల్ కమిషనర్ లేకపోవడం వీరికి వరంగా మారింది. సోమవారం నూతన మున్సిపల్ కమిషనర్ వస్తారని, అప్పుడు వీరి బాగోతం బయటపడుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో
ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన ఓ దినపత్రిక రిపోర్టర్ సోదరుడు డైలామాలో పడ్డారు. ప్రస్తుతం అవుట్సోర్సింగ్ ఉద్యోగం పొందిన బిల్ కలెక్టర్ సైతం ఒకప్పుడు పలు దినపత్రికలో పనిచేశారని సమాచారం. ప్రజల సమస్యలపై వార్తలు రాసి ఉంటారు. వారి సమస్యలు ఏంటో తెలిసి ఉంటాయి. మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు సార్? ప్రజల జీవితాలతో ఆటలు ఆడకుండా తక్షణమే సిబ్బంది వేతనాలు చెల్లించి ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలపై దృష్టి సారించండి. కౌన్సిల్ ఆమోదం జరిపించి పనులు చేపించండి అని కోరుతున్నారు. అలాగే డంపింగ్ యార్డ్ విద్యార్థులు ఉండే వసతి గృహానికి దూరంగా తరలించే ప్రయత్నం చేయాలని నూతనంగా రాబోతున్న కమిషనర్ను కోరుతున్నారు. మరో 100 రోజులు బీజేపీ కార్యకర్తలు ఇదే రకమైన క్రమశిక్షణతో ముందుకు నడిచి తిరిగి బీజేపీని అధికారంలోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. జాతీయ కౌన్సిల్ తమ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ప్రముఖులు హాజరయ్యారు. అనేక అంశాలపై మోడీ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కౌన్సిల్ 2వ రోజు సమావేశానికి ముఖ్య అతిథులుగా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, నరేంద్ర మోడీ, అమిత్ షా పాల్గొనడం జరిగింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికలను ఉద్దేశిస్తూ 370 నెంబర్ కాదని సెంటిమెంట్ అని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నివాళుగా 370 సీట్ సాధించాలని, ఆర్టికల్ 370 రద్దు కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేశారని, వచ్చే 100 రోజులు పోలింగ్ బూత్ పైన కార్యకర్తలు దృష్టి పెట్టాలని, ప్రతి బూత్ నుండి గతంలో కంటే 370 ఓట్లు ఎక్కువ వచ్చేలా పనిచేయాలని బీజేపీ జాతీయ సమావేశంలో పార్టీ శ్రేణులకు మోడీ పిలుపునివ్వడం జరిగింది. మోడీ సర్కార్ హ్యాట్రిక్ పక్కా అని నడ్డా ధీమా వ్యక్తం చేశారు. మోడీ మోడీ అనే నినాదాలతో సభ ప్రాంగణం మారుమోగింది. ఇందూరు నుండి ప్రతినిధులుగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, పార్లమెంట్ కన్వీనర్ గద్దె భూమన్న తదితరులు పాల్గొన్నారు. देश की सेवा के लिए कुछ न कुछ करता ही रहता है। लेकिन अब अगले 100 दिन नई ऊर्जा, नया उमंग, नया उत्साह, नया विश्वास, नए जोश के साथ काम करने का है। आज 18 फरवरी है और इस कालखंड में जो युवा 18 वर्ष के पड़ाव पर पहुंचे हैं वो देश की 18वीं लोकसभा का चुनाव करने वाले हैं। अगले 100 दिन हम सबको जुट जाना है, हर नए वोटर तक पहुंचना है, हर लाभार्थी तक पहुंचना है, हर वर्ग, हर समाज, हर पंथ, परंपरा, सब लोगों के पास पहुंचना है। हमें सबका विश्वास हासिल करना है और जब सबका प्रयास होगा तो देश की सेवा के लिए सबसे ज्यादा सीटें भी बीजेपी को ही मिलेगी। और आज कल मुझे पदाधिकारियों के साथ बैठने का अवसर मिला। कल दोपहर से आप सबके साथ बैठने का अवसर मिला। मैं नड्डा जी को और उनकी पूरी टीम को और आप सबको बधाई देता हूं। जब मैं पदाधिकारियों की बैठक में साल भर के काम का रिपोर्टिंग सुन रहा था, मैं सचमुच में इतना प्रभावित हुआ कि भाजपा के कार्यकर्ता सत्ता में रहने के बावजूद भी समाज के लिए इतना करते हैं, दिन रात दौड़ते हैं, సంకటం के बीच డాక్టరేట్ రావడం అంటే దాని వెనుక దాగి ఉన్న వారి శ్రమ, కృషి, పట్టుదల, వారు చేసిన సామాజిక అంశాలను
బేరీజ్ వేసుకొని అన్ని విధాలుగా అర్హులు అని నిర్ధారణకు వస్తేనే డాక్టరేట్ ప్రదానం చేస్తారు. కోటగిరికి చెందిన యువకుడు విద్య అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసి పిల్లలకు విద్య బోధిస్తున్న వారికి సామాజిక కార్యకర్తగా సేవలు అందిస్తూ సాంస్కృతిక యోగాతో పాటు సంగీతం నేర్పిస్తున్న వారికి బుద్ధిస్ట్ ఫిలాసఫీ, హిందూ ఫిలాసఫీ వారికి అవార్డులను ప్రదానం చేయడం జరిగింది. ఇలాంటి గౌరవ అవార్డులు రావడం చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు. నిజామాబాద్ శివారులోని సారంగపూర్లోని సిటీ ఫంక్షన్ హాల్లో యూనివర్సిటీ ఆఫ్ తొలోసా మెక్సికో కోఆర్డినేటర్ రమేష్ బిగావ్కర్ ఆధ్వర్యంలో గౌరవ అంబేద్కర్ గౌరవ డాక్టరేట్ అవార్డుల ప్రదానం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ వి కట్టబొమ్మన్, వెటర్నరీ యూనివర్సిటీ ప్రొఫెసర్, కర్ణాటక డాక్టర్ రాజేశ్వర్ బిజుర్కర్, డాక్టర్ కెఏ జనార్దనన్, జగదీష్ గవాయి, బాంబే, సీమ, గంగారాం, బిచ్కుందలు పాల్గొని 33 మందికి గౌరవ అంబేద్కర్ అవార్డులతో పాటు 32 మందికి గౌరవ డాక్టరేట్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ గౌరవ అవార్డులో విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన వారికి, సామాజిక కార్యకర్తగా సేవలు చేసిన వారికి, సాంస్కృతిక యోగ సంగీతం నేర్పించిన వారికి, బుద్ధిస్టు ఫిలాసఫీ, హిందూ ఫిలాసఫీ వారికి ఈ అవార్డులను ప్రదానం చేసి అభినందించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు డాక్టర్ వి కట్టబొమ్మన్, వెటర్నరీ యూనివర్సిటీ ప్రొఫెసర్, కర్ణాటక డాక్టర్ రాజేశ్వర్ బిజుర్కర్లు మాట్లాడుతూ గౌరవ అంబేద్కర్ అవార్డుతో పాటు గౌరవ డాక్టరేట్ అవార్డు పొందిన వారికి ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతున్నామన్నారు. ఇందులో విద్యాభివృద్ధి కోసం ఎంతో కృషి చేసి పిల్లలకు విద్యను బోధిస్తున్న వారికి, సామాజిక కార్యకర్తగా సేవలు అందిస్తున్న వారికి, సాంస్కృతిక యోగాతో పాటు సంగీతం నేర్పిస్తున్న వారికి, బుద్ధిస్ట్ ఫిలాసఫీ, హిందూ ఫిలాసఫీ వారికి అవార్డులను ప్రదానం చేయడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఇలాంటి గౌరవ అవార్డులు రావడం చాలా గొప్ప విషయమని వారు కొనియాడారు. ఈ అవార్డు తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా పరిధిలో అవార్డులు ప్రదానం చేయడం తెలంగాణ ప్రజలకు సంతోషకరమైన విషయమని వారు అన్నారు. ఈ అవార్డు పొందిన వారిలో నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలంలోని కొడిచెర్ల గ్రామానికి చెందిన మేత్రి నాగయ్య, కామారెడ్డి జిల్లా మద్నూరు మండలంలోని పెద్ద ఏక్లర్ హై స్కూల్లో ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన విద్యాభివృద్ధి కోసం ఎంతో కృషి చేసి విద్యను బోధించి ఎంతో మంది విద్యార్థులను ఉన్నత రంగానికి చేర్చుకోవడానికి మేత్రి నాగయ్య చేసిన కృషి ఫలితంగా యూనివర్సిటీ ఆఫ్ టొలోసా మెక్సికో వారు గౌరవ డాక్టరేట్ అవార్డును ప్రదానం చేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయనకు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యశ్వంత్ బిగావ్కర్, జాకీర్ హుస్సేన్, సతీష్ వాగ్మారే, శివాజీ వాగ్మారే, నవీద్, గోవింద్ వాగ్మారే, మౌనికారావు డోళే, మిలింద్ సిందే, కోటగిరి నాయకులు బేగరి రాములు, పుప్పాల సైదయ్య తదితరులు పాల్గొన్నారు. चौथे नंबर पे है चंद्रकांत मारुति बगने ऑनरेबल डॉक्टर. इस ऑनरेबल डॉक्टर की not a degree first of all of us. First of your work institute our university giving a one certificate in doctorate. After giving a certificate you put it before your name doctor. That's all. Okay, not a degree. And this certificate you put it last page www.pcpt.org. Each person gives 5 digital numbers. Giving a certificate giving after program missing. Details are recorded. You go to check our website. You are name, category, your number. Put it all. But time is 5:30 starting. Our university time punctuality 5:30 starting 6 o'clock. So హై స్కూల్ హెడ్ మాస్టర్ పనిచేస్తాను కాబట్టి ఈ డాక్టరేట్ తీసుకోవడం చాలా ఈరోజు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ డాక్టరేట్ చదవాలంటే చాలా మందికి సంగతి ఉంటుంది. కాబట్టి మన యూనివర్సిటీ వారికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎడ్యుకేషన్ చదివినట్లయితే మనకు దేశంలో మంచి పేరు తీసుకొస్తాయి. ఎడ్యుకేషన్ తొలి ఏదైనా సాధించవచ్చు. మన ఎడ్యుకేషన్ లేకపోతే మనం ఏం చేసినా కూడా మనకి ఏం చేయాలి. కాబట్టి ఎవరైనా ఎడ్యుకేషన్ చేస్తే ఎవరు ఎక్కువలేదు. అదే ఏదైనా సంబంధించినట్లయితే అన్నదమ్ములు పంచుకుంటారు. కాబట్టి దయచేసి అందరూ ఎడ్యుకేషన్ చేస్తూ स्टेट के निजामाबाद शहर में सिटी में आयोजित किया गया है.
निजामाबाद के या तेलंगाना के लोगों की तरफ से हम बड़े खुशकिस्मत वाले हैं कि ये प्रोग्राम इंटरनेशनल प्रोग्राम है, लेकिन आपके शहर में यानी निजामाबाद के शहर में होने जा रहा है। ये बड़ी खुशी की बात है। तो मैं अभी हमारे आवेदक ने कहा है कि चंद लोग आने वाले हैं, इससे पहले आपको एक ఇటీవల కాలంలో పిల్లలను కిడ్నాప్ చేస్తున్న వార్తలు షికారులు చేస్తున్నాయి. చిన్న పిల్లలను తల్లిదండ్రులు నమ్మడం లేదు. పాఠశాల యాజమాన్యాలు సైతం కుటుంబీకులకు ముందస్తు సమాచారాన్ని అందిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారన్న వదంతులు షికారులు చేస్తున్నాయి. పాఠశాలకు బయటకు వెళ్లిన పిల్లలు తిరిగి వచ్చేంత వరకు కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల నిజామాబాద్ నగరంలో ఓ మహిళ కిడ్నాప్ కు ప్రయత్నించిందని స్థానికులు దాడి చేయడంతో ఆమె మృతి చెందింది. జిల్లాలో కిడ్నాప్ ముఠాలు లేవని పోలీసులు తెలిపారు. తాజాగా బాన్స్వాడ ఎర్రమన్ను కుచ్చలో కుల్దీప్ సింగ్ అనే బాలుడిని అపహరించుకుని వెళ్లే యత్నం చేసిన మహిళను స్థానికులు పట్టుకున్నారు. ఆటోలో వచ్చిన మహిళ తనకు 40 రూపాయలు ఇచ్చి చేయి పట్టి ఆటోలోకి లాక్కేందుకు యత్నించినట్టు బాలుడు తెలిపాడు. బాలుడు తప్పించుకుని అరవడంతో స్థానికులు మహిళను వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బీడీ కార్మికులకు 1000 బీడీలకు పెరిగిన 11 రూపాయల 30 పైసల కరువు భత్యం వీడీఏ అమలు చేయాలని తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిగాద సిద్దిరాములు డిమాండ్ చేశారు. ఏప్రిల్ 1వ తేదీ నుండే వీడీఏ అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్దిరాములు ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీడీ కార్మికులందరికీ పెరిగిన కరువు భత్యం వీడీఏను ఏప్రిల్ 1, 2024 నుండి అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గల బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న అన్ని కేటగిరీల కార్మికులకు కరువు భత్యం వీడీఏ పెరిగిందన్నారు. 1994 అగ్రిమెంట్ ప్రకారం పాయింట్కు 10 పైసల చొప్పున 11 రూపాయల 30 పైసలు 1000 బీడీలకు పెరిగిందని తెలిపారు. ఈ పెరిగిన కరువు భత్యం 2024 ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తుందని తెలిపారు. బీడీలు చుట్టే కార్మికులకు 1000 బీడీలకు కరువు భత్యం వీడీఏ 11.30 పైసలు పెరిగి 245 రూపాయల 8 పైసలు అవుతుందన్నారు. అది కూడా 2024 ఏప్రిల్ 1 నుండి అమలు చేయాలని తెలిపారు. నెలసరి జీతాల ఉద్యోగులైన బీడీ సార్టర్, ఆకు, తంబాకు పంచేవారు, గుమస్తాలకు, అకౌంటెంట్లకు, బట్టీవాలా, చెన్నీవాలా, గంపవాలా, వాచ్మెన్లకు నెలకు 339 రూపాయల చొప్పున పెంచి 2024 ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేసేటువంటి బీడీ కార్మికులకు, ప్యాకర్లకు, బట్టి, చాటర్ తదితర కార్మికులకు ప్రతి సంవత్సరము ఏప్రిల్ మాసంలో పెరిగేటువంటి కరువు భత్యము డిఏ 2023 జనవరి నుండి 2023 డిసెంబర్ వరకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెంచినటువంటి నిత్యావసర ధరలకు అనుగుణంగా ఇవాళ కరువు భత్యము డిఏ అనేది పెరగడం జరిగినది. గత సంవత్సరము 1696 పాయింట్ల నుండి 1809 పాయింట్లకు పెరిగింది. మొత్తము 113 పాయింట్లు కరువు భత్యము డిఏ పెరిగినట్టు 1994 బీడీ యజమానులు కార్మిక సంఘాలతో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారంగా పాయింట్కు 10 పైసల చొప్పున బీడీ కార్మికులకు 1000 బీడీలకు 11 రూపాయల 30 పైసలు పెరిగినట్టు, ఈ 11 రూపాయల 30 పైసలు మొత్తం కలుపుకుంటే 1000 బీడీలకు 245 రూపాయల 8 పైసలు 1000 బీడీలకు పెరిగినట్టు, బీడీ ప్యాకర్లకు రోజు 11 రూపాయల 30 పైసలు పెరిగినట్టు, అదేవిధంగా నెలసరి ఉద్యోగులకు, బట్టి, చాటన్, టైపిల్లర్స్లకు నెలకు 339 రూపాయలు పెరిగినట్టు, ఈ పెరిగినటువంటి కరువు భత్యము డిఏ 1/4/2024 నుండి తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేసేటువంటి
బీడీ కార్మికులకు, ప్యాకర్లకు, బట్టి, చార్టర్, టైపింగ్ నర్సులకు బీడీ యజమానులు కార్మికులకు చెల్లించవలసింది ఉంటుంది. కాబట్టి కార్మిక సంఘాలతోటి చేసుకున్న ఒప్పందం ప్రకారంగా బీడీ యజమానులు పెరిగినటువంటి కరువు భత్యము 1/4/2024 నుంచి తక్షణమే అమలు చేయాలా. అమలు చేయనటువంటి యజమానుల మీద బీడీ యజమానుల సంఘము వాటి మీద చర్య తీసుకోవాలా. ఏ యజమానులు అయితే అమలు చేయకపోతే లేబర్ అధికారులు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా. కార్మికులకు ఏ యజమాన్యమైన అమలు చేయకపోతే పోరాడి ఖచ్చితంగా సాధించుకోవాలా. పెరిగినటువంటి కరువు భత్యము 11 రూపాయల 30 పైసలు, 1000 బిడ్లకు 245 రూపాయల 8 పైసలు 1/4/2024 నుంచి అమలు చేయవలసింది ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ కార్మికులందరూ కూడా విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా ముందంజలో ఉండాలని, మంచి క్రమశిక్షణ కలిగి తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. అప్పుడే తల్లిదండ్రులకు పాఠాలు బోధించిన అధ్యాపకులతో పాటు చదివిన పాఠశాలకు గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు. లిటిల్ ఫ్లవర్ స్కూల్ వీడ్కోలు పార్టీకి ముఖ్య అతిథిగా భీమ్గల్ సిఐ శ్రీనివాస్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. భీమ్గల్ మండలంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో పాఠశాల కరెస్పాండెంట్ షఫీ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు పార్టీ ఇచ్చారు. 9వ తరగతి విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు పార్టీ ఏర్పాటు చేశారు. స్వాగతం పలుకుతూ ఆటపాటలతో నృత్యాలు చేస్తూ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన సిఐ నాగపూరి శ్రీనివాస్, గెస్ట్ ఆఫ్ హానర్ ప్రీతి నిగమ్, నగేష్ కర్రా, ప్రీతం సినీ ఆర్టిస్ట్ ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు పునాది దృఢంగా ఉన్నప్పుడే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని, సరైన ఆలోచన విధానంతో తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సంపూర్ణ సహకారాలతో ముందుకు సాగాలని అన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా అత్యంత స్ఫూర్తివంతంగా ఉండాలని, దాదాపు మనుషులందరికీ ఇచ్చిన దేహం ఒకటే అన్నారు. అలాగే మైనర్ విద్యార్థులకు తల్లిదండ్రులు ఎలాంటి వాహనాలు ఇవ్వకూడదని అన్నారు. అనుకునే విధంగా ఎలాంటి ప్రమాదం సంభవించినా చట్టరీత్యా పలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కావున తల్లిదండ్రులు ఈ విషయంలో వారిని సహకరించాలని కోరారు. విద్యార్థులంతా పాజిటివ్ దృక్పథంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి. తాను విద్యార్థి దశలో ఉన్నప్పుడు చక్కని మార్గదర్శనని అవలంబించారన్నారు. 9వ తరగతి విద్యార్థులు 10వ తరగతికి ప్రమోట్ అవుతున్న వాళ్లకు ఘనంగా ఈ ఫేర్వెల్ పార్టీ ఇవ్వడం అనేది విద్యార్థులలో ఉత్తేజాన్ని నింపుతుందని, అలాగే ఈ పార్టీ చేసుకోవడం అనేది ప్రతి ఒక్కరి విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతుందని, ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి మన భీమ్గల్ మండలంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ పేరు ప్రఖ్యాతలు నిలబెట్టాలని విద్యార్థులకు వారు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అతిక్, వార్డ్ మెంబర్ సయ్యద్ ఇంతియాజ్, భీమ్గల్ పట్టణానికి చెందిన విజయ పబ్లిక్ స్కూల్ అధినేత సొంతపూరి చంద్రశేఖర్, ఆత్మీయ మిత్రుడు పల్లికొండ గంగం కిషన్, డైరెక్టర్ సన, ప్రధాన ఉపాధ్యాయులు రాధాకృష్ణ నాయర్, ప్రైమరీ స్కూల్ ఇన్ఛార్జ్ బిన్ను, ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. లైక్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఒక బేస్ ఎట్లా ఫౌండేషన్ ఎంత గట్టిగా చేస్తే మన అన్ని ఫ్లోర్స్ మనతో స్టాండర్డ్గా కట్టుకోవచ్చు. అదేవిధంగా మనం ఫ్యూచర్ ఎదగాలంటే ఆ బేస్ అయినటువంటి 10th క్లాస్ని దాన్ని ఒక స్టాండర్డ్గా మనం నిర్మించుకున్నట్టయితే పైన మనం ఎన్ని స్థాయిలైనా అధిగమించవచ్చు. సో దానికి గాను ఇప్పుడు మనము ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకున్నా కూడా మన మొత్తం అంటే ఈవెందో సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్స్ కానీ ఏది తీసుకున్నా కూడా మనకు వచ్చే క్వశ్చనరీస్ అంతా కూడా స్కూల్ స్థాయిలో ఉన్నటువంటి బేస్తోనే ఆధారంతో ఉంటుందండి. సో దానికి గాను మనం అందరం కూడా ఏదో మార్కుల కోసం కష్టపడి మార్కులు రావాలని చెప్పేసి బట్టి పడేయాల్సిన అవసరం లేదు. మనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ మనం డెవలప్ చేసుకుంటే మనం ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ని ఈజీగా అవలోకంగా మనము పాస్ కావచ్చండి. సో దానికి గాను మీరు అందరూ కూడా ఫౌండేషన్ మంచిగా గట్టి చేసుకోవాలి. అదేవిధంగా మనకు ఈ యొక్క ఏజ్ అనేది, టీనేజ్ అనేది చాలా ముఖ్యమైనది. మన యొక్క మొత్తం జీవితంలో టీనేజ్ అనేది చాలా ముఖ్యమైనది. దాన్ని ఎవరైతే సన్మార్గంలో మనం తీసుకుంటామో వెళ్తామో వాళ్ళు మాత్రం జీవితంలో సక్సెస్ అయ్యి ఉన్నత శిఖరాలను అధిరోహించి అందరి చేత గౌరవవందనాలు స్వీకరిస్తారండి. సో దానికి గాను మనకు ఈ టీనేజ్లో చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మీకు నిర్ణయించుకున్నప్పుడు మీకు దగ్గరగా ఉండే స్టూడెంట్స్తో కానీ, మన టీచర్స్తో కానీ, తల్లిదండ్రులతో కానీ, ఇంకా ఫ్రెండ్స్తో కానీ
ఆర్య క్షత్రియ వంశస్థులో దైవాంశ సంభూతిలో పీడిత వర్గాల వెలుగు దివ్వే అఖండ భారత్ గుండె చప్పుడు వీరాధి వీరుడు హిందూ హృదయ సామ్రాట్ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టినరోజును ప్రభుత్వం అధికారికంగా జరపాలన్నారు. బోర్గాం వద్ద గల శివాజీ విగ్రహం నుండి ఊరేగింపు నిర్వహిస్తామన్నారు. ఫిబ్రవరి 19వ తేదీని మనం శివాజీ జయంతి రోజుగా జరుపుకుంటున్నాం. మహనీయుల పుట్టినరోజులను జాతీయ సెలవు దినంగా ప్రకటించడం మన దేశ సంప్రదాయంగా భావిస్తున్నాం. కానీ పీడిత, అణగారిన, బడుగు, బలహీన వర్గాల కోసం కొట్లాడిన వీరుడు, ధీరుడు, దైవాంశ సంభూతుడు, చరిత్రకారుడు, భారతీయతను ప్రపంచం నలుమూలలా చాటిన మహారాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని మాత్రం జాతీయ సెలవు దినంగా జరుపుకోవడం లేదని ఆర్య క్షత్రియ సమాజ్ జిల్లా అధ్యక్షులు, జిల్లా యువజన విభాగం వ్యవస్థాపక అధ్యక్షులు ముజే లక్ష్మణరావు అన్నారు. ఇది నిజంగా దురదృష్టకరమని, స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లైనా శివాజీ జయంతిని సాధారణ సెలవు దినంగా పాటించకపోవడం అంటే ఆయన చరిత్రను, సేవలను, భారతీయ పౌరుషాన్ని, వీరత్వాన్ని, పాలనను గౌరవించకపోవడమే. ప్రభుత్వాలు మారిన ఏళ్లుగా శివాజీ జయంతికి సెలవు ఇవ్వాలనే మా డిమాండ్ నెరవేరడం లేదు. ఇంతకంటే అవమానం మా ఆర్య క్షత్రియ సమాజానికి ఉండదన్నారు. భవానీ వీర శివాజీ. నేను మీ శివాజీ సేవా సమితి జిల్లా అధ్యక్షుని లక్ష్మణరావు పాటిల్ మాట్లాడుతున్నా. రేపు ఉదయం 19వ తారీఖు రోజున 10 గంటలకు బోర్గాం చౌరస్తా హైదరాబాద్ వెళ్లే రోడ్లో శివాజీ జోదం దగ్గర శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అనంతరం జయంతి ఉత్సవాల కార్యక్రమం అనంతరం అక్కడి నుంచి ర్యాలీ కొనసాగుతుంది. అక్కడి నుండి పోలం చౌరస్తా నుండి ఆర్ఆర్ చౌరస్తా నుండి పెద్ద బజార్ నుండి నెహ్రూ పార్క్ నుంచి బస్టాండ్ మీదుగా రైల్వే స్టేషన్ వరకు వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి హిందూ బంధువులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క శోభాయాత్రని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నా. మరియు అదేవిధంగా ఇందూరు జిల్లాలో అన్ని గ్రామాల్లో కూడా శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవాల్సిందిగా నా యొక్క విన్నపం. మరి శివాజీ మహారాజు ధర్మం కోసం, స్వరాజ్యం కోసం అనేక యుద్ధాలు చేయడం జరిగింది. అసలు మహనీయుని ప్రతి ఒక్కరూ వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిందిగా కోరుచున్నా. మరి అనేక గ్రామాల్లో విగ్రహాలు ఉన్నాయి, శివాజీ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కొన్ని గ్రామంలో విగ్రహాలు లేనందున వారు శివాజీ మహారాజు ఫోటో పెట్టుకొని జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవాల్సిందిగా కోరుచున్నా. మరి అదేవిధంగా దేశంలో మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా శివాజీ జయంతి నిర్వహిస్తున్నారు. మరి మన తెలంగాణలో కూడా ఇదేం పక్షి అని ఆశ్చర్యానికి గురవుతున్న నవీపేట్ మండలం ప్రజలు. కోస్లీ శివార్లలోని పంట పొలాల్లో ప్రత్యక్షమైన వింత గుడ్లగూబను ప్రజలు వింతగా చూశారు. నవీపేట్ మండలం కోస్లీ గ్రామ శివార్లలో అరుదైన పక్షి ప్రత్యక్షం కావడంతో రైతులు, స్థానికులు ఆసక్తిగా తిలకించారు. గ్రామ శివార్లలోని ఓ రైతు పంట పొలంలోని రాళ్ల మధ్యలో వింత పక్షి రైతు కంట పడటంతో ఆ రైతు తన ఫోన్లో ఆ అరుదైన వింత గుడ్లగూప వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే ఆ పక్షి గురించి పశుసంవర్ధక శాఖ అధికారులను ఆరా తీయగా ఆ పక్షి ఫోటోలు ఉన్నత అధికారులకు పంపించి వివరాలు త్వరలో తెలుపుతామని అన్నారు. అయితే రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని, ఆ పక్షి వల్ల ఎటువంటి హాని ఉండదు అని తెలిపారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అధ్వాన స్థితిలో భీమ్గల్ బల్దియా, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులదే ఇష్టారాజ్యం, వ్యాధులు ప్రబలేలా డంపింగ్ యార్డ్, లోకల్ న్యూస్ ఫోకస్. వంద రోజులు విరామం లేకుండా కష్టపడండి, మూడోసారి అధికారంలోకి వచ్చేది మనమే, జాతీయ కౌన్సిల్ సమావేశంలో మోడీ. విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన యువకుడికి డాక్టరేట్, కోటగిరి బిడ్డకు దక్కిన అరుదైన గౌరవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.